హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. ఇటు చూసి చెప్పు. చూడు ఇటు చూడు, ఇటు చూడు, ఈడకేది చూడు చూడు. బా పొళ్ళే కనపడుతున్నాయి మా అమ్మాయికి. నూనె కాగిపోయింది. ఇది ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ ఉంది చూడు. హాయ్ ఫ్రెండ్స్, పాప ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తుంది చూడండి. అమ్మో అలాగనే ఎట్లా ఏం మాకు అలాగా నూనె మీద పడుద్ది. అలా వేస్తే ఇలా పట్టుకుని వేస్తాను ఒకసారి. ఇది వేస్తాను నువ్వు, నూనె వేడిగా ఉంది. ఇది పట్టుకో. నేను ఇస్తా అప్పుడే నాకు వచ్చేది. వేడిగా ఉంది మరి. ఇట్స్ నాట్ ఫేర్. అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, సాల్ట్ వేసి కలిపి పెట్టాను. 10 నిమిషాలు నానొచ్చి ఇక ఇలా కుక్ చేయాలి. చూడండి ఇది మరిగిన తర్వాత ఇక జరుగు. నన్నేనా తిప్పనీమా? తిప్పేది ఏం లేదు. చాలు చాలు అలాగా వేడవని. ఇంకా సిమ్లో ఉంటే ఎలా వేడైద్ది? స్టవ్ చూసుకోవాలి నేను. ఇగో అత్తమాన తిప్పకూడదు అలాగా. ఇక మొహం సరిగ్గా పెట్టమ్మా. మొహం సరిగ్గా పెట్టి చూడు. ఇలా ఎందుకు అలా సాగిపోతాం? కింద దించి పంచి వంటలక్క. దోసకాయ పచ్చడి చేస్తావా రేపు? హాయ్ ఫ్రెండ్స్, రేపు వంటలక్క దోసకాయ పచ్చడి చేస్తుందంట. చూసి లైక్ చేయాలి బాగా. కూర అయ్యేంతవరకు తిప్పుతానే ఉంటుంది అనమాట. అలాగా ఆ ముక్కలన్నీ చిదిరిపోవాలి. ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలు అయిపోవాలి. చూసారా? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేను తిప్పుతున్నప్పుడు ఇలా ఉండాలి. వంట చేస్తుంది. వంటలక్క మధ్యాహ్నం వంటలక్కే వండింది కూర. నువ్వు అన్నయ్య అంటే ఎవరో ఒకరు చచ్చిపోతావు. అన్నయ్య అని మాకమ్మ నీరుగా అరే ఊరే అంటావుగా. అన్నయ్య అని మాకమ్మ నువ్వు. ఏదోలా ఉంటుంది అనమాట నువ్వు అన్నయ్య అని కేకేస్తే. దీనిలో పెట్టి ఇప్పుడే ముక్క కూడా నోట్లో పెట్టుకోరమ్మ. ఊసేస్తారు, వాంతింగ్ అయిపోయిద్ది. ఇప్పుడే కారం వేసేసిద్దంట. కొత్తిమీర తెచ్చుకోనండి. కరేపాకు వేయరమ్మా, కొత్తిమీర తెచ్చుకోవాలి. కరేపాకు తెచ్చుకోవచ్చు.
ఏ కమ్మని ప్రేమ కలనే సమానం ఎందుకు అలా తిప్పుతా నాకు అర్థం కాదు. అవి వేగనే ముక్కల్ని. ఇందులో ఇంకేం వేసి పని లేదమ్మా. ఇందులో వెయ్యాలి ఉప్పు కారం. ఉప్పు మరి వేయాలా అప్పుడు? ఉప్పు అవసరం లేదు, ఇప్పుడు కలిపేసాను. తర్వాత ముక్కలు కొంచెం వేగినాక వేయాలి ఉప్పు కారం. వంటలకు వంట చేస్తుంది కదా, ఏం చేస్తారు? అందుకని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మాట్లాడిన పడతాయి, అన్నీ వినపడతాయి. మాట్లాడిన ఎందుకు వినపడకూడదు? మరి మాట వినపడితే ఎలా అర్థం అయింది? మరి ఏ సోది అంతా మాట్లాడిన మొత్తం అంటారు. ఎన్ని ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? తిప్పుతున్నా. ఏం తిప్పుతున్నావే? కూర, ఏం కూర? చికెన్ ఫ్రై. ఏమేమి వేసే దాంట్లో? అల్లం పేస్ట్, ఆ, పసుపు ఆ, వేసి ముందు ముక్కలు కడుక్కొని అల్లం పేస్ట్ పసుపు పెట్టి బాగా నానబెట్టుకొని దానిలో ఇంకోటి మర్చిపోయావు అనుకుంటా. తర్వాత కళాయిలో నూనె తీసి అలా కాదమ్మా, ఫస్ట్ ఏమేమి వేసే దాంట్లో? ఫస్ట్ కూర తీసుకున్నా. కూరని శుభ్రంగా కడిగాను. కూరని శుభ్రంగా కడిగేసి తర్వాత అల్లం పేస్ట్ అటు పెట్టేయమా. అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసా. లైట్గా సాల్ట్ వేసి అలా పెట్టి తర్వాత ఒక కళాయిలో ఎర్ర కళాయి అయినా ఏ కళాయి అయినా పర్వాలా, దానికి కూరకు సరిపడేంత నూనె వేసుకొని తర్వాత ముక్కలు మనం నానబెట్టుకున్న ముక్కలు తీసుకొని నూనె బాగా ఎగిన తర్వాత ఆ నూనెలో కేర్ఫుల్గా వేయాలి. నూనె కాదు, ఏగటం కాదు. ఓకే రైట్. నూనె బాగా మరిగిన తర్వాత అందులో ముక్కలు వేసుకొని ముక్కలు మరిగేంత వరకు తిప్పుకోవాలి. ముక్కలు మరిగేతాయా? ఇది కొత్తగా పెట్టావా నువ్వు సెక్షన్? ఇది ఏగేంత వరకు తిప్పాలి. నువ్వు ఏగేదో చెమటలు పెట్టిపోతున్నాయి. అంత దగ్గర ఉండమాక, దూరంగా రా. నువ్వు తిప్పుదానన్నా కూర అడుగంటుంది ఇక్కడ.
ఇలా అడుగంటుకొని తిప్పాలమ్మా. చాలు చాలు చాలు. అలా సిమ్లో పెట్టుకుంటే కొంచెం కొంచెం మన తగ్గించి అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఏంటి ఇక్కడ, ఏంటి ఇక్కడ? పక్కరా. పైపైన తిప్పుతామేంటి అలాగా? నీకు అయ్యే కష్టాలు వద్దానా నేను నిన్ను? తిప్పుకో. చూసారా మా వంటలకు ఎంత చెమటలు పట్టిపోయి ఎంత హంగామా అయిపోతుందో. 10 కేజీలు చికెను, 10 కిలోలు మటన్ ఫ్రై చేసేసింది వాళ్ళ వంటలక్క. అయిపోయింది. మీరు ఇలా ఉన్నప్పుడు కారం వేసేస్తారా కూరలో? వేస్తారా? చెప్పండి ఒకసారి, వేస్తారా? వేస్తే నాకు కామెంట్ పెట్టండి. వేస్తున్నామని లైక్ చేయండి. మా అమ్మాయి కారం వేసేసిద్దంట. అయిపోయింది. మీరు చూస్తామే కాదు, లైక్ చేయాలి. మా పాప వంటలు ఎలా ఉన్నాయో ఏంటో. వంటలు అక్కనే ప్రోగ్రామ్ పెట్టి చేద్దాం. ఒక 10 నిమిషాలు ఉంచుదామండి. 10 నిమిషాలు అయిన తర్వాత కూర అయిపోతుంది. 10 నిమిషాలు అలాగ వేగనిచ్చినాక కొత్తిమీర కరేపాకు ఇది అన్నీ కడిగి పెట్టుకోవాలి ఫస్టే.
నేను తీస్తా. రైట్. చూడు కొత్తిమీర అన్నా? కొత్తిమీర ఇది చూడండి, ఎర్రగా వచ్చింది కదా గోల్డ్ కలర్లో. చూసారా, ఒక గోల్డ్ కలర్లో వచ్చింది కదా. ఇది ఇంకొంచెం అలాగా. ఓకే, రైట్. తెంపనా కొత్తిమీర అన్నా? తెంపనా కొత్తిమీర? స్టాండ్ ఫ్రెండ్స్ చూసారా, కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదా. మరీ ఎగితే గట్టిగా ఉంటుంది ముక్క, అందుకని మరీ గట్టిగా ఆగకుండా అలా దోరగా తీయాలి. కొంచెం మెత్తగా ఉంటుంది. కొంచెం గోల్డ్ వచ్చిందనుకోండి బాగా ఎగిరెట్టు ఉంటుంది, గట్టిగా రాళ్ళరాగా అయిపోతుంది అన్నమాట కూర. కొంచెం ఇలా మెత్తగా వేపితే కాస్త చూడండి, ఇదిగో ఈ టైప్లో వేపాలి. ఇక చూసారా, ఈ టైప్ ఇలా ఉండాలి. కారమేనా? కొంచెం ఒక్క నిమిషం లేకపోతే కారం. ఇది జరుగు. గోల్డ్ కలర్లో వచ్చింది కదండి ముక్కలు. ఇక చూడండి, ఇంకా ఎక్కువ వస్తే గట్టిగా అయిపోతుంది అన్నమాట ముక్క. ఇలా ఉంటే చాలు. ఈ కలర్ ఇక చూడండి, ఈ కలర్. కారేనమ్మా? తిప్పుతారేంటి కారాన్ని కూడా అలాగా?
అయ్యి అలాగ చాలు. కారం కూడా తిప్పుతారా? గరం మసాలా త్వరగా. తిప్పుకుండా వేసి మధ్యలో వేసి అలా వేసే ప్లేట్తో. చూడండి మసాలా వేసారు. కరేపాకు కరేపాకు కొత్తిమీర కలిపేసినా వేసే ఫాస్ట్. నీళ్ళు పోస్తున్నా సార్లే. ఇప్పుడు చెప్పు, అయిపోయింది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఇప్పుడు మన చికెన్ ఫ్రై రెడీ. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.